మరొకసారి ఈ ఆరాధనకి ఇప్పుడు వచ్చిన ప్రభు బిడ్డలందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ బైబిల్ గ్రంథాలు తెచ్చిన వారంతా బైబిల్ గ్రంథాలు తెరిచి నేటి వాక్య ధ్యానాంశంగా 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనాన్ని నేను చదువుతాను. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం. దేవుని మందస్సము ఉండుట వలన యెహోవా ఒబేదెదోమును ఇంటి వారిని అతనికి కలిగిన దానినంతటినీ ఆశీర్వదించుచున్నాడు. ఆమేన్. ఈ వాక్కు ద్వారా ఈ రాత్రి వేళ ఈ యొక్క ఉదయకాల వేళ ప్రభువే మనతో మాట్లాడునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ఎవరికి వారు దేవా ఈ ఉదయకాల వేళ నాతో మాట్లాడు అని ఒక్కసారి స్వరాలు తెరిచి దేవా నువ్వు నాతో మాట్లాడాయని ఒక్కసారి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసయ్యా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క ఆరాధనలో అల్పుడను అభాగ్యుడనైన నన్ను నీ ప్రజల ఎదుట నిలబెట్టిన విధానం బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా నోట నీ మాట ఉంచండి. వాక్యము ధారాళంగా రాకుండా అడ్డుపడుతున్న ప్రతి వాది క్రియలన్నీ లయమగుడుగా కని ప్రార్థిస్తున్నాం. మీరే నన్ను నీ ఆత్మతో నింపి వాడుకుంటున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా ఈ ఉదయకాల వేళ కూడా నేనే తగ్గుతూ నీ నామాన్ని హెచ్చిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనాన్ని చూస్తే అందరూ శ్రద్ధ కలిగి దేవుడి మాటలు కొద్దిసేపు వినాలని ప్రేమతో బ్రతిమిలాడుకుంటూ దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఒబేదెదోమును ఇంటి వారిని అతనికి కలిగిన అంతటిని ఆశీర్వదించును. ఆమేన్. ఈ రోజున ప్రభు తన ప్రజలను నడిపించే తరుణం అది. తనకిష్టమైన జనులను, తన కోరుకున్న ప్రజలను, తనకిష్టానుసారుడైన దావీదును ఏర్పరిచి దావీదు రాజుగా ఉండి ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న సమయము ఆ సమయం. దావీదు పరిపాలిస్తున్న ఆ కాలంలో ఆ రాజ్యమంతా సుభిక్షంగా, దావీదు పరిపాలిస్తున్న ఆ దినములలో ఆ రాజ్య ప్రజలంతా సంతోషముగా, దావీదు పరిపాలిస్తున్న ఆ దినములలో ఆ రాజ్య ప్రజలంతా సుఖ సంతోషాలతో నిండి ఉండగా ఒకానొక అనుభవం అనేది మిగిలి ఉన్న సందర్భాన్ని యొక్క ఉదయకాల వేళ మనం చూస్తున్నాం. ఆ మందసం అనేది అబీనాదాబు ఇంటి దగ్గరే ఆ మందసము ఉండిన పరిస్థితుల్లో దావీదుకు ఒక ఆలోచన అనేది కలుగుతుంది. అబీనాదాబు ఇంటి దగ్గర ఉన్న ఆ మందసమును నా యొక్క రాజ్యపురములోనికి తెచ్చుకుంటే ఆ మందసము ఎప్పుడైతే నా రాజ్యంలో ఉంటుందో నా రాజ్య ప్రజలు సంతోషంగా ఉంటారు. ఆ మందసమే నా రాజ్యంలో ఉంటే ఇక తిరుగుండదు. నా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటారు. ఇక నా రాజ్యము శోభాతిశయముగా విరజిల్లుతుంది. నాకు ఇక తిరుగు అంటూ ఉండదు అని దావీదు తలంచి ఆలోచించి అబీనాదాబు ఇంటి దగ్గర ఉన్న అక్కడే ఆగిపోయిన ఆ మందసమును ఎలాగైనా తన పురములోనికి మరలా తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉండగా ఎలాగైనా మందసమును తన రాజ్యంలోనికి తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఒక కొత్త ఎడ్ల బండిని తయారు చేసి ఆ బండి మీద ఆ యొక్క మందసాన్ని పెట్టి విజయోత్సవాలతో ఊరేగింపుగా కన్నుల పండుగగా ఆ మందసాన్ని ఆ ఎద్దుల బండి మీద పెట్టి తీసుకుని వస్తున్న సందర్భములో నా కోరు కళ్ళము దగ్గరకు రాగానే ఆ ఎద్దుల కాళ్ళు అనేది జారి ఆ ఎద్దులను ఆ మందసమును మోస్తున్న ఆ ఎద్దుల బండి నడిపిస్తున్న ఆ ఎద్దుల కాళ్ళు జారి ఆ బండి మీద ఉన్న మందసము అనేది పడిపోయే స్థితిలో ఉండగా ఆ పడిపోయిన పరిస్థితులను గమనించిన
అభినాబు కుమారుడైన ఉజ్జా అది బండి మీద నుండి ఆ మందసము కింద పడితే క్షేమము కాదని తలచి ఎలాగైనా ఆ మందసమును మరలా ఆ బండి మీద సరిచేయాలని ప్రయత్నం చేస్తూ ఉండగా ఆ ఉజ్జా ఆ పడిపోతున్న ఆ మందసమును పట్టుకోవాలని ప్రయత్నం చేసి సరిదిద్దాలనే ఆ క్రమంలో ఎప్పుడైతే ఉజ్జా ఆ మందసాన్ని పట్టుకున్నాడో ఆ పట్టుకున్న సందర్భంలో చూస్తే అక్కడికక్కడే ఆ ఉజ్జా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితిని మనం చూస్తాం. ఉజ్జా చేసిన తప్పేంటి? దేవునికి ఇష్టకరంగా, దేవునికి ప్రీతికరంగా బ్రతుకక తన ఇష్టాన్ని తాను జీవిస్తూ యోగ్యత కలిగిన ప్రవర్తన లేక దేవుని మందసాన్ని పట్టుకొని పడిపోతున్న నేల మీద పడిపోతున్న మందసమును ఎలాగైనా మరలా బండి మీద సరిదిద్దాలనే ప్రయత్నంలో ఆ యొక్క మందసాన్ని పట్టుకొనగానే దేవుని యొక్క కోపాగ్నికి ఉజ్జా బలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన పరిస్థితిని మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రాణాలు కోల్పోయాడు అని ఆ ఎంతో విజయోత్సవాలతో ఆ మందసమును ఊరేగింపుగా తీసుకెళ్తున్న దావీదు మహారాజు ఆ పరిస్థితిని చూస్తున్న ఆ సందర్భంలో దావీదు మహారాజును చూస్తే అతని వంటి ధైర్యవంతుడు ఇంకెవరూ లేడు. దావీదు వంటి ధైర్యవంతుడు. అతడు సింహములను చంపినవాడు. ఇంకను అతని ముందు అతని ధైర్యమునకు ఎక్కడ అధైర్యం అనేది ఇంతవరకు చూడని పరిస్థితి దావీదు జీవితంలో. కానీ ఎప్పుడైతే ఆ మందసమును సరిచేయాలని ఉజ్జా ప్రయత్నించగా చనిపోయాడో ఆ పరిస్థితిని చూసినప్పుడు దావీదు ఆ భయముతో నిండి ఉన్నాడు అని మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దావీదు మహాభయముతో నిండిపోయాడు ఆ పరిస్థితిని చూడగానే. ఎప్పుడైతే ఉజ్జా తన కళ్ళ ముందు చనిపోయాడో ఆ ధైర్యం అంతా కోల్పోయిన పరిస్థితి. ఆ దావీదుని గూర్చి తన రాజ్యంలో ప్రజలు ఏమని మాట్లాడుతారంటే, దావీదు మీదకి తన కుమారుడైన అబ్షాలోము దావీదు మీదకు వస్తే 2వ సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనాన్ని చూస్తే, నీ తండ్రి మహాబలాఢ్యుడనియు అతని పక్షపు వారు ధైర్యవంతులనియు ఇశ్రాయేలులందరూ ఎరుగుదురు గనుక సింహపు గుండె వంటి గుండె గలవారు సహితము దిగులు పొందుదురు. చాలండి. అతని యొక్క అబ్షాలోముతో తన ప్రజలు ఏమని మాట్లాడుతున్నారంటే, అక్కడ ప్రజలు నీ తండ్రి సింహపు గుండె లాంటి వాడు, నీ తండ్రి లాంటి ధైర్యపు గుండె ఇంకెవరికి లేదు అని దావీదు కుమారుడైన అబ్షాలోముతో అక్కడ ప్రజలు మాట్లాడుతున్నారు. అటువంటి ధైర్యము కలిగిన గుండె ఒక్కసారిగా దేవుని కోపాగ్నికి ఎప్పుడైతే ఉజ్జా ఆ యొక్క మందసాన్ని సరిదిద్దాలనే ప్రయత్నం చేస్తూ ఉండగా, ఎప్పుడైతే ఆ మందసాన్ని పట్టుకుని సరిదిద్దే ప్రయత్నంలో చనిపోయాడో ఉజ్జా, ఇక దావీదు పిరికివాడిగా మారిపోయాడు. హల్లెలూయా. ఇక ఆ పరిస్థితిని అంతా దావీదు చూస్తున్నాడు కదా. అనుకున్నదొకటి అయినదొకటి అని దావీదు మహాభయముతో, ఏమిటి పట్టుకుంటేనే ఆ మందసాన్ని పట్టుకుంటేనే ఇలా చనిపోయాడని, ఇక నా రాజ్యంలోనికి తీసుకువెళ్తే ఇక నా రాజ్యంలో పొరపాటున నేనే దానికి తగిలితే నేను ఇక బ్రతకగలనా? ఇక నా పిల్లలు కానీ, నా రాజ్యంలో ప్రజలే కానీ, నా కుమారులే కానీ ఎవరైనా దానిని పొరపాటున కానీ తాకితే ఇక బ్రతుకుతామా అన్న ఆలోచనలు వచ్చి దావీదు మహారాజు ఏం చేస్తాడంటే, ఈ మందసము దేవుని ఈ రాజ్యంలో ఉండవలసిన మందసము కాదు, ఇది నా పురములో ఉండవలసిన మందసము కాదని దావీదు ఏం చేశాడంటే, ఇది ఊరు వెలుపలే ఈ మందసము ఉండాలని చెప్పి ఆ ఊరు వెలుపల ఉన్న ఒబేదేదోము అనే ఒక ముసలి ప్రాయంలో ఉన్న ఒక ముసలి ప్రాయంలో ఉన్న ఆ బిడ్డ దగ్గర ఆ యొక్క
ఆ వృద్ధాప్యం ఉన్న తండ్రి దగ్గర అక్కడ ఉంటే చాలు, వాడు బతికితే బతుకుతాడు, వాడి ఇంటిలో పడేద్దాం ఈ మందసాన్ని అని చెప్పి ఆ దావీదు మహారాజు ఆలోచించి ఇక తన రాజ్యంలోనికి ఆ మందసమును తీసుకుని వెళ్ళకుండా ఊరి వెలుపల ఉన్న ఆ యొక్క ముసలి ప్రాయంలో ఉన్న ఆ వృద్ధాప్యం ఉన్న బిడ్డ దగ్గర ఆ కుటుంబము చూస్తే ఒక పాక, ఆ పాకలో నీళ్లు కారుతూ ఇక ఎవరు తోడు అంటూ ఎవరు లేని పరిస్థితి. ఆ ఓబేదెదోము నేపథ్యం. ఒక్కడే ఓబేదెదోము ఆ ఇంటిలో, నీరు కారుతున్న ఇంటిలో ఒక్కడే ఉంటూ బ్రతుకు జీవుడా అంటూ బ్రతుకుతున్న దినములలో ఎప్పుడైతే దావీదు మహారాజు ఆ మందసము పెట్టాడో ఇక ఒకటే అనుకున్నారు దావీదు మహారాజు. అక్కడ పట్టుకోగానే ఆ ఉజ్జా చనిపోయాడు. వీడు ఉంటే ఎంత పోతే ఎంత అని ముసలోడే కదా అని అనుకుని ఆ ఇంటిలో ఆ మందసాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఇక వెళ్ళిపోయిన పరిస్థితిలో 3 నెలలు అయింది. 3 నెలలు అయింది. ఎవరికి వారి పనుల్లో, రాజు తన పని వారంతా వారి పనుల్లో వారు తిరుగుతూ ఈ యొక్క మందసంను గురించి మర్చిపోయిన దినాలుగా ఉన్నాయి. 3 నెలల తర్వాత ఒకానొక దినాన ఆ మందసంను రాజుగారికి, దావీదు మహారాజుకి గుర్తు వస్తే ఆ మందసము ఆ ముసలి ప్రాయంలో ఉన్న ఆ ఊరు వెలుపలే వదిలేసి వచ్చాము కదని తన పనివాడిని పిలిచి వెళ్ళి ఒక్కసారి ఆ మందసము ఊరు వెలుపల వదిలేసి వచ్చాము కదా, వెళ్ళి చూసిరా వెళ్ళి పంపిస్తే ఆ పంపించిన వ్యక్తి మరలా ఆ ఊరు వెలుపల ఉన్న ఆ వృద్ధాప్యం ఉన్న ఆ తండ్రి ఇంటికి వచ్చి చూస్తున్నాడంట. చూస్తే అతను అనుకుంటున్నాడంట, వచ్చి చూస్తే అక్కడ ఆ పాక లేదు, పూరీలు లేదు, నీరు కారుతున్న ఇల్లు లేదు. అప్పుడు ఆ పంపించిన వ్యక్తి అనుకున్నాడంట, పట్టుకుంటేనే చనిపోయాడు, ఇక మందసమే ఎత్తుకెళ్ళి ఇంట్లో పెట్టాము, ఇంకెట్లా బ్రతుకుతాడు, లేదు ఆనవాళ్ళకు ఏమీ లేదు అని అనుకుంటున్న సందర్భంలో అంతా వెతికాడు, అంతా తిరిగాడు. గ్రామం వెలుపలంతా తిరిగి ఎక్కడ చూసినా పాక, వృద్ధాప్యం ఉన్న ఆ ఓబేదెదోము ఎక్కడ కనపడని పరిస్థితుల్లో ఎందుకైనా మంచిది ఎవరినైనా అడుగుదామా అని ఆ సమీపంలో ప్రజలను అడిగినప్పుడు ఇక్కడ ఒక ముసలి వ్యక్తి ఉండాలి, పూరి పాకలో నివసించే ఒక వ్యక్తి ఉండాలి, ఏది లేదు ఆనవాలు అని అడిగిన సందర్భంలో అక్కడ ఉన్న ప్రజలు చూపిస్తారు, ఇదిగో ఓబేదెదోము ఇల్లు అది కాదు, అది కనపడుతుందా, అది ఆ అంతస్తుల మేడలో ఆ ఓబేదెదోము జీవిస్తున్నాడని అక్కడి ఉన్న బిడలు అతని బట్టి ఆ చిరునామా తెలిపిన దినముగా ఆ పరిస్థితిని మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అతను రాజు దావీదు మహారాజు పంపించిన ఆ వ్యక్తి ఆశ్చర్యపోతున్నాడంట, ఏంటి ఇక బ్రతకడు, ఈ భూమి మీద లేడు, చనిపోయాడని అనుకుంటున్నాం కదా. ఇక్కడ ప్రజలేంటి, ఓబేదెదోము అంత మేడ గదిలో అంతస్తుల భవనంలో ఉండటం ఏంటి అని అక్కడ ప్రజలు చెప్పిన సమాధానానికి ఆ పంపించిన వ్యక్తి ఆశ్చర్యపోయాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యపోయి ఆ ఓబేదెదోము నివసిస్తున్న ఆ మేడగల ఇంటిలో ఇంకే అంతస్తుల భవనంలోనికి వెళ్తే ఆ పరిస్థితులన్నీ తారుమారైపోయిన పరిస్థితులుగా ఆ బిడ్డ చూస్తున్నాడంట. హల్లెలూయా. ఆ మందసము ఓబేదెదోము ఇంటిలో 3 నెలలు మాత్రమే ఉంది. 3 నెలలు అంటే 90 రోజులే. అప్పటి వరకు ఆ మందసము లేనప్పుడు అతని పరిస్థితి ఎలా ఉంది? పూరి పాక, వర్షం వస్తే ఎక్కడో ఒక మూలన బిక్కుమంటూ దాక్కున్న రోజులు. కానీ ఈ రోజున రాజు పంపించిన వ్యక్తి వెళ్ళి చూస్తే ఎక్కడానికి లిఫ్ట్, ప్రతి రూములోనికి వెళ్ళటానికి లిఫ్ట్, ఒక మేడ గది. అతన్ని చూసి ఆ పరిస్థితులన్నీ చూసి ఆశ్చర్యపోతున్న సందర్భము అతన్ని అడుగుతున్నాడంట ఈ పంపించిన వ్యక్తి, ఏంటయ్యా ఇంతగా ఆశీర్వదించబడ్డావు, మేము ఈ మందసము పెట్టినప్పుడు నీ పరిస్థితి అలాంటిది కదా, తినటానికి తిండి లేదు, ఆకలి దప్పులతో నువ్వు బ్రతికేవాడివి, నీకంటూ తోడు ఎవ్వరూ లేరు, బ్రతుకు జీవుడా అంటూ ఆ యొక్క పూరి పాకలో నువ్వు బ్రతుకున్న సందర్భము
ఏంటి ఈ వైభవం ఏంటి అని అడుగుతున్నప్పుడు ఆ ఓబేద్యెదోము చెప్పిన మాట ఏమనగా, ఎప్పుడైతే మీరు ఆ మందసము తెచ్చి నా ఇంటిలో పెట్టారో ఆ రోజు నుండి నా ప్రతి పరిస్థితి మార్చబడింది అని ఆయన సాక్ష్యమిస్తున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే మీరు ఆ 3 నెలల కిందట మందసము తెచ్చి నా పూరి పాకలో పెట్టారో నాకు ఈ భవంతిని దేవుడు అనుగ్రహించాడు. ఆ ప్రతి పరిస్థితి, నా ఆకలి దప్పులు మార్చబడ్డాయి, నా కన్నీటి దినములు సమాప్తములైనాయి, నా నోటి నిండా నవ్వును నా దేవుడు అనుగ్రహించాడు అని అతనిని పంపించిన వ్యక్తికి ఓబేద్యెదోము ఇలా సాక్ష్యమిస్తూ ఉండగా అతను ఆశ్చర్యపోయి, పంపించిన వ్యక్తి ఎవరు? దావీదు మహారాజు దగ్గరికి వెళ్ళి మరలా ఈ విషయం చెప్పాడంట. వెళ్ళంగానే దావీదు అడుగుతున్నాడు, ఏమని? ఉన్నాడా ముసలోడు? పోయే ఉంటాడు నాకు తెలుసు అని ఆ దావీదు అడుగుతుంటే ఆ పంపించిన వ్యక్తి అంటాడంట, ఎక్కడయ్యా పోతాం, 2-3 రోజులైతే నిన్ను ఆ సింహాసనం మీద నుంచి దించివేసి ఆ సింహాసనం మీద ఆయన కూర్చుండేటట్లు ఉన్నాడు. ఆయన వైభవం ఈ రోజున ఎలా ఉంది అంటే చెప్పడానికి వర్ణింప సఖ్యము కాని విధంగా ఆ మందసము ఆయన ఇంటిలో పెట్టడం వల్ల ఆయన ప్రతి పరిస్థితి మార్చబడింది అని ఆ పంపించిన వ్యక్తి ఆ దావీదు మహారాజుకు చెప్తున్న సందర్భంలో ఆశ్చర్యపోయాడంట దావీదు మహారాజు. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యపోయి, నిజమా? ఇంతగా ఆ పేదవాడు ఆ పాక ఇంటిలో నుండి ఆ మందసము పెట్టగానే అంతగా అంతస్తుల భవనంలోకి వెళ్ళాడా అని చూసి వద్దామని మరలా ఆ ఓబేద్యెదోము ఇంటికి దర్శించడానికి వెళ్తున్న సందర్భం అంట. ఈరోజున మందసము 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 అని నేను ప్రకటిస్తూ ఉండగా ఈ ఉదయకాల వేళ మందసము ఎవరు అంటే నేను ప్రకటిస్తున్న యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యేసయ్యను కనుక నీ ఇంటిలోనికి ఆహ్వానించగలిగితే, నీ జీవితంలోనికి ఆహ్వానించగలిగితే, ఓబేద్యెదోము పరిస్థితి అప్పటి వరకు యేసు లేనంత వరకు కడు దుర్భరమైన పరిస్థితి, ఆకలికి నోచుకోలేని, ఆకలి తీర్చుకోలేని పరిస్థితి, తినడానికి తిండి లేని పరిస్థితి, నివాసయోగ్యము కాని గృహముతో ఆ ఓబేద్యెదోము ఉన్నాడు. కానీ ఎప్పుడైతే యేసయ్యను ఆహ్వానించాడో, ఆ మందసము ఎప్పుడైతే ఆ గృహములోనికి ఆ రాజు పెట్టాడో ఆ ప్రతి ఆ క్షణం నుండే అతని పరిస్థితి అంత మార్చబడినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఈ ఉదయకాల వేళ వాక్కు వింటున్న ప్రియ బిడ్డ, ప్రియ సహోదరి సహోదరుడా, నీ పరిస్థితులు ఎలా ఉన్నా సరే మందసమును నీ ఇంటిలోనికి కనుక చేర్చుకొనగలిగితే, నా యేసయ్యను నీ గృహములోనికి, నీ అంతరంగములోనికి నువ్వు చేర్చుకొనగలిగితే, నా యేసయ్య నీ ప్రతి పరిస్థితిని మార్చడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ మందసము కావాలనే ఆశ నీలో ప్రారంభమైతే, ఆ యేసే నాకు దిక్కు, నాకు ఇంకెవరు అక్కర లేదు అన్న ఆ తాపత్రయం, ఆ ఆలోచన కనుక నీవు ఈ ఉదయకాల వేళ వాక్కు వింటూ ఉండగా, నాకు ఇక యేసే కావాలి, ఆయనను నేను నాలోనికి ఆహ్వానిస్తున్నాను అని నువ్వు అనుకోగా తీర్మానం అనేది నువ్వు చేసుకునగలిగితే, ఆ ఓబేద్యెదోము అతడికి కలిగినంతటిని ఎలాగో ఆశీర్వదించాడో, నా దేవుడు కూడా ఈ ఉదయకాల వేళ నువ్వు కనుక ఆయనను ఆహ్వానించగలిగితే నీ ప్రతి పరిస్థితిని మార్చబోతున్నాడు. హల్లెలూయా. నీ ప్రతి పరిస్థితిని ఆయన చక్కదిద్దబోతున్నాడు. హల్లెలూయా. ప్రతికూలమైన ప్రతి పరిస్థితిని ఆయన అనుకూలంగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఇప్పటి వరకు ఆ ఓబేద్యెదోములాగా ఎడారి లాంటి అనుభవమే అయినా ఎప్పుడైతే ఆ యేసయ్యను నువ్వు ఆహ్వానిస్తున్నావో, ఎండిన నేలలో లేత మొక్కను మొలిపించే వాడే మన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎండ మావులను నీటి బుగ్గలుగా, మడుగులుగా చేయువాడు మనం ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా. ఈరోజున ఇంతవరకు నువ్వు ఆయనను ఆహ్వానించక, ఆయన మీద, ఆయన నీ యొక్క బలగము బట్టి, నీ యొక్క ధనమును బట్టి, నీ యొక్క బలమును బట్టి నువ్వు నా జీవితము నా ఇష్టము, నా బ్రతుకు నేను బ్రతుకుతాను, నాకెవరు అక్కరలేదని జీవించుతూ
అభివృద్ధి అనేది నువ్వు నోచుకోనల్లని పరిస్థితుల్లో నీవు ఉన్నావు. కానీ యేసును స్వీకరించిన ప్రతి బిడ్డ, మందసమును ఆహ్వానించిన ప్రతి బిడ్డ, ఆ కుటుంబాలు అభివృద్ధి చెందుతున్నాయన్నది వాస్తవమని ఈ ఉదయకాల వేళ మేము ప్రకటిస్తున్నాను. హల్లెలూయా. ఈ రోజున మనం అభివృద్ధి చెందటం లేదంటే దేవుని మన జీవితంలోనికి ఆహ్వానించగా, దేవునిని తెలుసుకొనక, ఈ రోజున మన జీవితము మన ఇష్టము అని బ్రతుకుతూ మన యొక్క జీవిత గమనాన్ని కొనసాగిస్తున్న బిడ్డలుగా మనం మన యొక్క దినములు గడుపుతూ ఇలా వెళ్ళబుచ్చుతున్నాం. కానీ మనతో పాటు అనేకులు యేసును ఆహ్వానించి మందసమును తన గృహంలోనికి చేర్చుకుని ఆ బిడ్డలు అధికముగా దీవించబడుతూ అధికంగా ఆశీర్వదించబడుతున్న కుటుంబాలుగా ఉన్నాయి. ఈ రోజున నీ కుటుంబం ఆశీర్వదించబడాలని లేదా? నువ్వు ఆశీర్వదించబడాలనే ఆలోచన నీలో లేదా? నీ పిల్లలు దీవించబడాలి, నీ పిల్లలు ప్రయోజనకరమైన పాత్రలుగా ఉండాలనే ఆలోచన నీకు లేదా? నీకు ఆలోచన కనుక నేను దీవించబడాలి, ఉన్నతమైన పాత్రగా నేను మార్చబడాలి అంటే ఏకైక మార్గం ఒకటే. ఎంతకాలం నిర్లక్ష్యం చేస్తావు? రేపటి దినము అనేది మంద కాదని యోచించి నేడే రక్షణ దినమని యేసుని నీ జీవితంలోనికి ఆహ్వానించగలిగితే, ఎప్పుడైతే నువ్వు యేసుని ఆహ్వానిస్తావు, ఉబేదేదేము ప్రతి పరిస్థితిని మార్చినట్లుగా, రాజులు సైతము ఆశ్చర్యపడేటట్లుగా ఆ పేదవాని జీవితాన్ని అనేకులకు దీవెనకరంగా మార్చినట్లుగా నీ పరిస్థితిని కూడా ఆయన ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి వరకు నిన్ను చూసి హేళన చేసిన వారు అనేక మంది, నీ మోడు బారిన జీవితాన్ని చూసి అపహాస్యము చేసిన వారు అనేక మంది. కానీ యేసును కనుక నువ్వు ఆహ్వానించగలిగితే ఉదయకాల వేళ నీ ప్రతి పాపమును ఒప్పుకొని, యెహ పన్నునా నీవే నాకు చాలని, ఇక ఏది అక్కరలేదని ఆయన పాదాల మీద పడి నువ్వు బ్రతిమిలాడుకునగలిగితే నీ పాపపు జీవితాన్ని ఉదయకాల వేళ శుద్ధీకరించబోతున్నాడు. హల్లెలూయా. నీ ఇక ప్రతి మాలిన్యమును ఆయన తొడవబోతున్నాడు. హల్లెలూయా. నేను ఆయన ప్రియ బిడ్డగా మార్చబోతున్నాడు. నిన్ను ఆయన హక్కున చేర్చుకోబోతున్నాడు. నిన్ను ఆయన రొమ్మున నిన్ను కౌగలించుకోబోతున్నాడు. హల్లెలూయా. ఈ ఉదయకాల వేళ వాక్యం వింటున్న ప్రియ బిడ్డ, ఇంతవరకు ఆ మందసము అనేది నీ కుటుంబంలో, నీ జీవితంలో అనేది లేకుండా, అభివృద్ధి అనేది ఎంత కష్టపడుతున్నా చినిగిన సంచిలో వేసినట్లుగా నీ కష్టార్జితం అనేది ఉంటే, మిగుల ధనం అనేది చూసిన దినాలు ఎన్నో దినాలుగా నీ యొక్క జీవితంలో ఉన్నాయి. కానీ ఆ రాజులు సైతం ఆశ్చర్యపడేటట్లుగా నా దేవుడు నిన్ను మార్చాలని కోరుకుంటున్నాడు. ఆ దావీదు మహారాజే ఆశ్చర్యపోయాడు ఒబేదెదోమును కూర్చి, అతనికి కలిగిన ఆ సంపదలన్నింటిని గురించి, అతనిని ఆశీర్వదించిన విధానమును చూసి వారందరూ అనుకున్నారు, బతకడు, పట్టుకున్న ఉత్సాహనే చనిపోయాడు, ఇంటిలో పెట్టిగా ఇంకెందుకు బతుకుతాడు అని అనుకున్నారు. ఆశలు లేవు, అన్ని అడి ఆశలుగానే వారు ఆలోచిస్తున్నారు. కానీ నా దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఆశలు లేని ప్రతి పరిస్థితిని ఆయన చిగురింప చేయగలిగిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏది లేదు అని ఉదయకాల వేళ నేను మీకు అందరికీ ప్రకటిస్తున్నాను. ఆశలు లేవు, ఒక బ్రతుకుతాడు ఒబేదెదోము అని, బ్రతకడు అని అనుకుంటున్న దినాలు, సందర్భాలు. కానీ అతని జీవితం ఎలాగో మార్చబడిందో, అతని ఆశీర్వాదం తరతరములకు దీవెనగా ఎలాగో మార్చబడిందో మనం చూసాం కదా. ఈ పరిస్థితులు ఎలా ఉన్నా సరే ఈ ఉదయకాల వేళ నేను ప్రకటిస్తున్న యేసయ్య మాత్రం నేను విడువడు, ఎడబాయుడు. ఎవరు విడిచినా, ఎవరు మరిచినా నిన్ను మరువని దేవుడు, విడువని దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. ఒబేదెదోమును ఆశీర్వదించిన దేవుడే ఈ మధ్యాహ్న వేళ మనం ఆరాధిస్తున్న దేవుడు. ఈ రోజున విశేష జీవితాన్ని ప్రణముగా ఆయనకు అప్పగించుకుని, ఒక పశ్చాత్తాపపు అనుభవంలో, కన్నీటి ప్రార్థనలో మోకాళ్ళి ఆయన పాదాలు పట్టుకుని నీ పాప జీవితాన్ని ఒప్పుకొని, నేడే రక్షణ దినము అని ఆయన సొంత రక్షకునికి అంగీకరించి ఆ మందసమును నువ్వు చేర్చుకొనగలిగితే నీ హృదయంలోనికి, నీ కుటుంబంలోనికి, నీ కన్నీటిని చూస్తున్న దేవుడు నిన్ను, నీ రొమ్మున, ఆయన రొమ్మున నిన్ను హత్తుకుంటాడు. హల్లెలూయా.
నీ ప్రతి పరిస్థితిని మార్చబడబోతుంది. ఈ దినము నుండే, ఈ క్షణము నుండే ఇప్పటి వరకు నీ మోడు బారిన ప్రతి పరిస్థితి చిగురించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజున ఈ ఉదయకాల వేళ ఈ వాక్కు వింటూ నా ప్రియ బిడ్డల, ఆ మందసము అనగా దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క సన్నిధి, ఆ యేసేనని నేను మీకు ప్రకటిస్తూ ఉండగా ఆయనను ఆహ్వానించండి, ఆయనను బ్రతిమిలాడుకోండి. ఆయనను ఆహ్వానించి ఏ బిడ్డలైతే ఆయన మీద ఆధారపడి, ఏ బిడ్డలైతే ఆయనను హత్తుకుని జీవిస్తారో ఆ బిడ్డల పక్షముగా గొప్ప కార్యములు ఆయన చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రతి పరిస్థితిని ఇప్పటి వరకు ఇక నా జీవితంలో అసాధ్యము అని అనుకుంటున్నావేమో, రాత్రి చెప్పబడినట్లుగా యెషయా ప్రవచన గ్రంథము 35వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే, ఎడారిలను నీటి మడుగులుగాను ఎండమావులను మడుగులుగాను చేసే దేవుడు మన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. నీ పరిస్థితులు ఎండిన నేలలో ఆ తేమ అనేది లేకుండా నీ పరిస్థితులు ఎండిపోయిన బీటల బారిన భూమిగానే నీ పరిస్థితులు ఉన్నాయా? ఆ పరిస్థితుల వైపు చూస్తూ నువ్వు ఇంకా విశ్వాసంలో సన్నగిల్లుతూ, ఇక కార్యము చేసే దేవుడు ఎవరు లేడు, నాథుడు లేడు, నన్ను పట్టించుకునే వాడు ఎవడు లేడు అని ఆ ఎండిపోయిన భూమి వైపు చూస్తే ఉపయోగం లేదు. ఉదయకాల వేళ నేను ప్రకటిస్తున్న దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఎడారులలో నీటి బుగ్గలు పుట్టించే దేవుడును మనం ఆరాధిస్తున్నాం కనుక ఆయన ప్రతి పరిస్థితిని ఎండమావులు నీ మడుగులు గాను, ఎండమావులు చూస్తాం మనం రోడ్ల మీద వెళ్తూ ఉండగా, దగ్గరికి వెళ్ళగానే ఆ ఎండమావు అనేది కనిపించదు, ఇక అదృశ్యమైపోతుంది. కానీ నేను ప్రకటిస్తున్న యేసయ్య అలాంటి వాడంటే, ఎండమావులను మడుగులుగా చేసే సర్వశక్తి సంపన్నుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎండమావులేంటి, మడుగులు అవ్వడం ఏంటి? మడుగంటే ఏంటి? ఇక అది ఎండిపోని అనుభవం, అది ఇక నిరంతరము అక్కడ నిలిచి ఉండే ఆ యొక్క మడుగు అంటే ఇక నిరంతరము నిలిచి ఉండి తేమ కలిగిన ఆ ప్రదేశముగా మనం చూస్తాం. అదేవిధంగా ఎండిపోయిన భూమిలో నీటి బుగ్గలు పుడతాయంట. హల్లెలూయా. ఈరోజు నీ పరిస్థితులు ఎలా ఉన్నా సరే ఆ ఎండిపోయిన పరిస్థితులుగానే ఉన్నాయేమో. ఆ ఎండిపోయిన భూమిని చూస్తూ ఇక నా పరిస్థితి ఇలాగే ఉంటుందని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ నా దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఎవరైతే ఆయన మీద ఆధారపడి ఆయనను ఆహ్వానించి ఆయనను చేర్చుకుంటారో ఆ ఎండిపోయిన భూమిలోను నీటి బుగ్గలను పుట్టించిన దేవుడు ఎండిపోయిన ప్రతి పరిస్థితిని చిగురు పెట్టేలా నా దేవుడు మార్చుతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రోజున మనం ఆ ఎండిపోయిన పరిస్థితులను బట్టే కృంగిపోతున్నాం. వాటినే పదే పదే నెమరుకు తెచ్చుకుని, జ్ఞాపకము తెచ్చుకుని, మనం సృజించిన సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోకుండా, ఆయన అద్భుతాలు చేసేవాడని, ఆశ్చర్యమైన కార్యములు చేసేవాడని, అసమానుడైన దేవుడని, ఆయన ముందు ఏది నిలువజాలదని మనం ఎరుగక విశ్వాసములో సన్నగిల్లుతూ నిరీక్షణ అనేది కోల్పోయిన బిడ్డలుగా ఉంటున్నాం. కానీ ఈ ఉదయకాల వేళ నీవు నేను గ్రహించవలసింది ఏంటంటే, ఆ నీటి ఆ ఎండిపోయిన నేల వైపు చూస్తే మనకు ప్రయోజనం లేదు. నువ్వు కనుక ఆ మందస్థాన్ని నువ్వు చేర్చుకొనగలిగితే, ఆ యేసయ్యను నీ ఇంటిలోనికి నీవు నీ జీవితంలోనికి చేర్చుకొనగలిగితే, ఎండిపోయిన పరిస్థితులుగా నీ పరిస్థితులు ఎంతవరకు ఉన్నాయా? ఎండిపోయిన భూమిగా ఏనికి ప్రయోజనము కానీ భూమిగా నీవు ఉన్నావా? కానీ నా దేవుడు ఎప్పుడైతే నువ్వు ఆహ్వానిస్తావో ఆయనను, ఆ ఎండిపోయిన భూమి లాంటి నిన్ను ఆ నీటి బుగ్గలుగా మార్చి, ఆ బుగ్గలలో నుండే లేత మొక్కలను ఆయన మొలిపించి, ఆ లేత మొక్కలను ఒక మహావృక్షములా మార్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఒక మహావృక్షం. హల్లెలూయా.
అనండి ఒకసారి. నువ్వు ఒక మహావృక్షం, నువ్వు ఎండిపోయిన భూమి కాదు. నేను ఎండిపోయిన భూమిని కాదు అనండి ఒకసారి. నేను ఎండిపోయిన భూమిని కాదు, నా దేవుడు నీటి బుగ్గలు పుట్టిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజముగా ఉదయకాల వేళ వాక్కు వింటూ ఉండగా నేను గ్రహించవలసింది ఏంటంటే, మందసం మన ఇంట్లో ఉంటే క్షేమం, మందసము మనలో మన కుటుంబంలో ఉంటే అది ఆరోగ్యం. మందసం అనగా యేసయ్య మనతో ఉంటే ప్రతి విషయంలో జయము. ఆ యేసయ్యే మనతో ఉంటే సంపూర్ణ ఆరోగ్యం. ఆ యేసయ్యే మనతో ఉంటే మన నోటి నిండా నవ్వు. ఆ యేసయ్యే మనతో ఉంటే చేస్తున్న ప్రతి పని సఫలత అవుతుంది. ఆ యేసయ్యే మనతో ఉంటే నీకు కరువు అనేది ఉండదు. ఒబేదేదేము ఇంటిలో అప్పటి వరకు కరువును చూశాడు, ఎందుకంటే యేసయ్య అప్పటి వరకు లేడు. ఎప్పుడైతే యేసయ్య కుటుంబంలోనికి వెళ్ళాడు, అతని పరిస్థితి అంతా మార్చబడినట్లుగా చూస్తాడు. ప్రియబిడ్డ, ఈ వాక్యమైన ప్రియబిడ్డ, ప్రియ సహోదరి సహోదరుడు, ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇప్పటి వరకు? ఒబేదేదేములా కనీసం గృహము లేక వర్షం వస్తే బిక్కుమంటే ఒక మూలన దాక్కుంటున్న పరిస్థితులుగా నీ పరిస్థితులు ఉండొచ్చు. కానీ ఆ మందసమే నువ్వు ఆహ్వానించి నీ గృహంలోనికి తెచ్చుకొనగలిగితే, ఆ ఒబేదేదేముకు అంతస్తుల భవనం ఇచ్చిన దేవుడు నీకు కూడా అంతస్తుల భవనం ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పటి వరకు తినటానికి నోచుకోలేని పరిస్థితి, కానీ ఆ మందసం ఎప్పుడైతే ఆ గృహంలోనికి వచ్చిందో, ఇక రోజంతా పండగగా ఆ ఒబేదేదేము జీవితాన్ని మార్చాడు. ప్రియబిడ్డ, ఈ విన్న వాక్యము ఇప్పటి వరకు మందసం అనేది యేసు అనేవాడు నీలో లేకుండా ఇంతవరకు జీవించావు. ఇకనైనా ఆ మందసమును నీ కుటుంబంలోనికి చేర్చుకుని, నీ గృహంలోనికి చేర్చుకుని ఆయనను ఆహ్వానించగలిగితే ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ ఉదయకాల వేళ నేడే రక్షణ దినం, రేపటి దినం మంది కాదని యోచించి ఆయన వైపు నువ్వు తిరగగలిగి ఈ ఉదయకాల వేళ నువ్వు ఆయన పాదాలు పట్టుకుని బ్రతిమిలాడుకొనగలిగితే, ఒబేదేదేమును ఆశీర్వదించిన దేవుడే నన్ను ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. ఆ తరతరములకు దీవెనగా ఒబేదేదేమును ఎలా మార్చాడు, నిన్ను మనలందరినీ, మన కుటుంబాలను, మన సంఘములన్నింటినీ అలా మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఎవరికి వారు విన్న వాక్యాన్ని బట్టి 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందామా? మందసం అనేది ఇప్పటి వరకు నా కుటుంబంలోనికి ఆహ్వానించలేదయ్యా, నేను నిన్ను ఆహ్వానించలేదయ్యా. నువ్వు నా కుటుంబంలో ఉండాలయ్యా, నువ్వు నాతో ఉండాలయ్యా. అయ్యా, నాకు సహాయం చేయండి అయ్యా. ఒబేదేదేము జీవితము అప్పటి వరకు శూన్యముగా, అతని కుటుంబము ఆ గృహములో ఫలము అనేది లేనిగా గృహముగా చూశాం. ఎప్పుడైతే ఆ మందసము ఆ ఒబేదేదేము ఇంటిలో పెట్టబడిందో, అప్పటి నుండి పరిస్థితులు మార్చబడ్డాయ్యా. స్వరాలు తెరిచి దగ్గరగా ఎవరికి వారే ప్రార్థన చేద్దామా? అయ్యా, నువ్వు నాకు కావాలయ్యా, ఇక నాకు ఏది అక్కరలేదయ్యా. తండ్రి, మీరు నాకు సహాయం చేయండి అయ్యా. నువ్వు నాలోనికి రండి అయ్యా, నా కుటుంబంలోనికి రండి అయ్యా. ప్రార్థన చేద్దాం ఎవరికి వారు. యేసయ్యా, ప్రార్థన చేద్దామా? స్వరాలు తెరిచి. మౌనంగా ఉండే సమయము కాదు. అనేకులు అభివృద్ధి చెందుతున్నారు, కానీ నువ్వు మాత్రము ఇంకా పాత ఇంట్లోనే, పాత ఇంటిలోనే నువ్వు ఉంటున్నావు. నీ తోబుట్టువులు, నీ రక్త సంబంధికులు ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఎక్కుతూ ఆశీర్వదించబడుతుంటే నీకు ఆ దుఃఖము లేదా? దేవుని కలిగి ఉండాలనే ఆలోచన నీకు రావటం లేదా? ఉదయకాల వేళ ప్రార్థన చేద్దామయ్యా. నేను నిన్ను ఆహ్వానిస్తున్నానయ్యా. నా ప్రతి పరిస్థితిని మార్చయ్యా. అయ్యా, నా ప్రతి పరిస్థితిని మార్చండి అయ్యా. కృప చూపండి అయ్యా. నీలో నేనుండుటే, నాలో నీవుండుటే,
నా ఆత్మీయ అనుభవమే, నీలో నేనుండుటే, నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతోనే పరిపూర్ణత చెందేదా. నీలో నేనుండుటే, నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును. యేసయ్యా ఏమని వివరింతును. నీలో నేనుండుటే, నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతోనే పరిపూర్ణత చెందేదా. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యాని రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. ఆఖరిగా నీలో నేనుండుటే, నాలో నీవుండుటే నా ఆత్మీయ. శుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా. నీలో నేనుండుటే, నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతోనే పరిపూర్ణత చెందేదా. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వర్ణింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. అయ్యా నీలో నేను ఉండాలయ్యా, నాలో నీ ఉంటే అదే నా ఆత్మీయ అనుభవం అయ్యా. ప్రార్థన చేస్తున్నా, ఎవరికి స్వరాలు తెచ్చు విన్న వాక్యములు అయ్యా మా జీవితాల్లో ముద్ర వేయండి అయ్యా. మందస్సము అనగా నీవేనని నువ్వు మాతో ఉంటే ప్రతిరోజు పండగేనని నువ్వు మాట్లాడావయ్యా. నువ్వు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా.
నువ్వు నాతో ఉంటే ఇక మాకు తిరుగులేదయ్యా. మీరు మాతో ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నా. సహాయం చేసి మహిమ మీరు పొందు. విన్న వాక్యంను మా జీవితాల్లో పదిలపరుచుకొని వాక్యానుసారంగా జీవించే జీవితాలు మా అందరికీ అనుగ్రహించి నేను కలిగిన జీవితం మా అందరికీ మీరే దయచేయమని ప్రార్థిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.